ఆంటీలు అబ్బాయిలని ఇష్టపడము, తర్వాత అంకుల్స్ అమ్మాయిలని ఇష్టపడడం అనేది ఒక నేచురల్ ఇన్స్టింక్ట్. అసలు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఒక పీరియడ్ మాత్రమే లైఫ్లో శృంగారంలో పాల్గొనడానికి భగవంతుడు ఇస్తాడు. యూజువల్గా 20 నుంచి 40 లోపల మాత్రమే ఈ శృంగారంలో పాల్గొనే శక్తి ఉంటుంది. కొన్ని జంతువులైతే కేవలం సంవత్సరంలో కొద్ది టైంలో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలు చిత్తకార్తె అయిన ఒక పర్టికులర్ పీరియడ్లో మాత్రమే సంసారం చేస్తాయి, మిగతా టైంలో చేయవు. మరి మనుషులు మాత్రం 365 డేస్ ఎంజాయ్ చేస్తారు. ఇష్టపడడానికి కారణం ఏమిటి అంటే, అమ్మాయిలకు మెన్సెస్ ఆగిపోతే పిల్లలు రావరు, పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సో మెన్స్ట్రువల్ సైకిల్ యూజువల్గా 35-40 ఇయర్స్ నుంచే డిస్టర్బెన్స్ మొదలవుతుంది. 40-45 వచ్చేసరికి ఆగిపోతుంది. అబ్బాయిలకు ఈ 14-15 ఏళ్ల నుంచి వీళ్ళకు కోరికలు మొదలవుతాయి. పీక్ 20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్ల వరకు పీక్ లెవెల్లో వీళ్ళకు సెమెన్ కౌంట్ ఉంటుంది. కనుక భగవంతుడి సృష్టిలో జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఉండాలనుకుంటే అమ్మాయిల వయసు ఎక్కువ, అబ్బాయిల వయసు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టైం ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. మరి అబ్బాయిలు లేదా అంకుల్స్ ఎప్పుడు కూడా చిన్నపిల్లల్ని ఎందుకు ఇష్టపడతారు అని కూడా చాలామంది అడగవచ్చు. దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, మనది చాలా సంవత్సరాలు పితృస్వామ్యం. సో ఫాదరు లేదా మేల్ ఫిగర్స్ ఆర్ మోర్ గొప్పవాళ్ళు, వాళ్ళకు చాలా పవర్ఫుల్ ఉండేది. వాళ్ళు అమ్మాయిల్ని సోషల్ లైఫ్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. సో డామినేటింగ్గా ఉండేది. అందుకని అతను యంగ్ పీపుల్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడేవాడు. కానీ ఇప్పుడు సొసైటీ మారిపోయింది, వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్, ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. కనుక ఇప్పుడు పితృస్వామ్యం పోయింది, ఇప్పుడు సమసామ్యం వచ్చేసింది, అందరూ ఈక్వల్ అని. కనుక అమ్మాయికి ఇష్టమైతే తప్ప పెద్దవాళ్ళని ఇష్టపడరు. కానీ కొంతమంది అమ్మాయిలు కావాలని కూడా పెద్దవాళ్ళని ఇష్టపడతారు. దీన్ని స్వీట్ డాడీ అంటారు. ఈ స్వీట్ డాడీలో ఏమిటి అంటే, వాళ్ళు అన్నీ ఎంజాయ్ చేస్తారు, బట్ ఆ స్వీట్ డాడీ విల్ టేక్ ఆఫ్ లుక్ ఆఫ్టర్ హర్ డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టార్ హోటల్లో భోజనం ఉందనుకోండి, అతను అఫోర్డ్ చేయగలడు. అదే 20 ఏళ్ళ కుర్రాడు వాడు అఫోర్డ్ చేయలేడు. లేదా ఒకసారి ఫ్లైట్లో ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకోండి, ఈ స్వీట్ డాడీ చేయగలడు. ఎందుకంటే ఇతనికి కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వగేరా ఉంటుంది. కనుక అమ్మాయిలు కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళని ఇష్టపడుతుంటారు. కేవలం డబ్బులనే కాదు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వీళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలరు. చిన్నపిల్లలకి ఏమిటంటే ఆ టెన్షన్ ఉంటుంది. ఓ 20 ఏళ్ళ అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయిందనుకోండి పెళ్ళికి ముందే, అబార్షన్ చేయించడానికి ఆ స్వీట్ డాడీ అనేవాడు హ్యాపీగా చేయించగలడు. వాడికి కాంటాక్ట్స్ ఉంటాయి, అవసరం అనుకుంటే 50,000 1,00,000 ఖర్చు పెట్టగలడు, ఆ అమ్మాయి గర్భాన్ని తీయించగలడు. అదే 15-20 ఏళ్ళ కుర్రాడు వీడు చేయలేడు. వీడి దగ్గర డబ్బులు ఉండవు, వీడికి ఎక్కడికి వెళ్ళాలనే అనుభవం ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. అట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే సాల్వ్ చేసే శక్తి కొంత వయసు వచ్చిన తర్వాత మగవాళ్ళకు ఉంటుంది. అందుకని అమ్మాయిలు అబ్బాయిల్ని కాకుండా అంకుల్స్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ఇది వ్యక్తిగతం, అందరికీ జనరలైజ్డ్ కాదు. అందరు అబ్బాయిలు ఆంటీలని ఇష్టపడతారు, లేదా అందరు ఆంటీలు అబ్బాయిలని ఇష్టపడతారు, లేదా అందరు అంకుల్స్ అమ్మాయిలనే ఇష్టపడతారు. ఇట్లాంటి జనరలైజేషన్స్ చేయొద్దు. ఇది ఇండివిజువల్. ఓకే.